Hallelujah, 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 hallelujah. స్తోత్రం. మహోన్నతుడు అయిన తండ్రి యేసు ప్రభు రక్షక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మరి ఈ సమయమందు ఈ సన్నిధిలో గడిచిన కొంతకాలం ఆరాధన లేకుండా అయిపోయింది అయ్యా. విశ్వసించిన వారు రాలేకపోతున్నారు నాయన. ఈ కరోని భయంకరమైనటువంటి ప్రపంచాన్ని గజగజలాడిస్తుంది. ఆ భయంకరమైన కరోనిని యేసుక్రీస్తు నామంలో కాల్చివేయమని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభు. నన్ను క్షమించి ప్రార్థన ఆలకించి అద్భుతం చేయండి తండ్రి. ఇదిగో ప్రభు ఈ సమయమందు మరి ఈ గుడిలో మీరుండండి. మా చిన్న కుటుంబంగా కూడుకొని నాయన నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా కాపుదల, బలహీనులకు బలం, రోగులకి మరి నాయన స్వస్థత, నీ సన్నిధిని తోడు ఉంచు స్వామి. అలాగే సంఘమును జ్ఞాపకం చేసుకొని బలపరచండి. ఈ సమయమందు లైవ్లో ఉన్న ప్రతి వారిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు. బాలింతలు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు అయ్యా. మీ కృప కాపుదల నిండుగా మాకు అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రములు. మా గ్రామాన్ని, మా పట్టణాన్ని రక్షించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోనండి. నాయకులతో ఉండండి, అద్భుతం చేయండి ప్రభు. మీ కృపా కనికరాలు మాతో వచ్చి నడిపించమని వేడుకుంటున్నాం. ఆదరించండి స్వామి, సహాయం చేయండి తండ్రి. మీ కనికరం చొప్పున కాపాడి దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందండి. దాసురాలకు కలిగినటువంటి భయంకరమైనటువంటి మరి ఆ బలహీనత నుంచి విడుదల, సంఘానికి ఆరోగ్యము, మీ ప్రజలకి నిత్య జీవానికి వారసత్వం మీరు దయచేయమని వేడుకుంటున్నాను. స్తోత్రముల ప్రభ ఆదరించండి. రేపు కూడా మరి ఆరాధనలో మీరు ఉండండి ప్రభు. ఈ నెలాఖరు తర్వాత మరి కూడిక గురించి, గ్యాదరింగ్ గురించి ఆలోచన చేయాలని చెప్పారు నీ దాసులైన వారు పెద్దవారు అనేక మంది ప్రభు. జ్ఞాపకం చేసుకుంటే దీవించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందండి. ఇప్పుడు పాటలు పాడుతూ ఉంటుండగా మీ కృపా కాపుదల దయచేయండి. దీవించి మహిమ పొందండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అప్పుడు తగ్గించాను
కరుణించుము మమ్ము పరమపితా శరణము నీవే ప్రభు యేసా కరుణించుము మమ్ము పరమపితా శరణము నీవే ప్రభు యేసా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 యెరూషలేము చుట్టూను పర్వతములు వంచిన దేవా యెరూషలేము చుట్టూను పర్వతములు వంచిన దేవా పరిశుద్ధుల చుట్టూన నీవే పరిశుద్ధుల చుట్టూన నీవే నిరతమునందు నంటివిగా నిరతమునందు నంటివిగా హల్లెలూయా 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 రాత్రిలో కలుగు భయమేమి రాకుండా చేయు చూడెదవు రాత్రిలో కలుగు భయమేమి రాకుండా చేయు చూడెదవు రాత్రిలో నీ హస్తముతో రాత్రిలో నీ హస్తముతో రయముగా కాపుము ప్రియ తండ్రి రయముగా కాపుము ప్రియ తండ్రి హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ప్రియులారా ప్రార్థన చేద్దాం. ఈ సాయంకాల వేళ ఈ విధంగా ప్రభు సన్నిధిలో కూడుకొని రేపు ఉపవాస కోడికలో మనం ఉంటుండగా దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడయ్యుండి మనల్ని బలపరచులాగా ప్రార్థన చేద్దాం. ఈ భయంకరమైన ఈ కరోనా వైరస్ నుంచి ప్రభుత్వాల్లోనే విడుదల ఇవ్వాలని, ముఖ్యంగా మన పట్టణం విశాఖపట్నంలో అత్యధికంగా ప్రతిరోజు కేసులు నమోదవుతున్నాయి. అది భయాందోళన కలిగించే పరిస్థితి. అయితే ప్రియులారా, ఈ యొక్క సాయంకాల వేళలో మనం ప్రభుని అడుగుదాం. మన ప్రభు ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రభుని అడిగి మనం ఆయన యందు నుండి జవాబును పొందుకుందాం. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి విదేశాల్లో మన ప్రియబిడ్డలు ఉన్నారు. భయంకరమైన ఈ కరోనా మధ్య మరి దేవుడు వారందరినీ కూడా బలపరిచేలాగా ప్రార్థన చేద్దాం. అలాగనే మరి ఈ భయంకరమైనటువంటి ఆ యొక్క వైరస్ ప్రభు తొలగించి ఆదరించాలని, ప్రత్యేకంగా మరి ప్రభువే తన కృపతో నింపి నడిపించాలని మనం ప్రార్థన చేద్దాం. మన సంఘంలో బలహీనులు, బాలింతలుగా, గర్భిణీలుగా, చిన్నపిల్లలతో ఎవరైతే ఉంటున్న వారందరి కొరకు, వృద్ధాప్యంలో ఉంటున్న వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మరి చర్చిలు మరి తెరవబడుతున్నాయి. మరి గవర్నమెంట్ వారు ఉత్తర్వులు జారీ చేస్తూ ఉన్నారు. అయితే మరి ఈ విధంగా ఆరాధనలలో కూడుకుంట ద్వారా ఏ విధమైన తొందర ఎక్కడ కూడా కలగకుండా మరి అన్ని విధాల ఆరాధనలన్నీ కూడా చక్కగా జరిగినట్లు ప్రభు కృప కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి మన సంఘం అయితే మరి కొన్ని వారాల పాటు మరి ఈ విధంగా లైవ్లోని మరి ప్రభువుని ఆరాధించుకోవాలని, దేవునికి మహిమార్థంగా మరి మన యొక్క భద్రత, సమాజ భద్రత దృష్ట్యా మనము మరి ఈ విధంగా చేయటానికి మనం నిర్ణయించుకున్నాం. కనుక మరి సాయంకాల వేళ ప్రతి అంశాన్ని ప్రభు చేతులకు అప్పగిస్తూ మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మరి ఇక్కడ ఉన్న వారిలో మరి హన్నక్క ప్రార్థన నడిపిస్తుంది. ఈ సమయంలో కుటుంబాలు ప్రభా తండ్రి నేను ప్రభా సంఘాన్ని నాయన అయ్యా ఈ విధంగా ముయ్యబడిన సంఘాన్ని ప్రభా త్వరగా తెరబడకనైనా సంఘమంతా కూడి నేను ఆరాధించడానికి, స్తుతించడానికి, కీర్తించడానికి నాయన త్వరగా నేను అధికారుల మనసు మీరు మార్చి నీ పని జరిగించి నీ నామ కనపరచండి ప్రభా. నా రాజ్యాన్ని స్తోత్రం నాయన. ఆనాడున్న దేవాది దేవుడు ఈనాడు నీ కార్యాలు జరిగించండి, నీ నామ కనపరచండి నాయన. ఇంతవరకు మీ పాటలు మీరు ఉన్నారు ప్రభా. నా రాజ్యాన్ని స్తోత్రం నాయన. ప్రభా సేవకుల కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి, మమ్మల్ని ముట్టండి, స్వస్థపరచండి నాయన. చిన్నమ్మ గారికి ఇచ్చిన ప్రభా తండ్రి తల్లి బిడ్డని శ్యామంగా ఉంచు, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. తండ్రి సంఘ బిడ్డలందరూ ప్రభా కూడి ఈ విధంగా ఏకీభవించుండగా నాయన అయా కుటుంబాలు మీరు ఆస్వాదించండి నాయన. త్వరగా అందరూ రావడం కూడా మీరు త్వరగా నీ కార్యాలు జరిగించి నీ నామం కనపరచండి ప్రభా. నా రాజ్యాన్ని స్తోత్రం నేను ప్రభా. దేశాన్ని, దేశ నాయకుని, అధికారిని దర్శించి మీరు మార్చండి, మార్పు కలిగించండి ప్రభా నాయన. తండ్రి అన్ని సంఘాలు తెరబడికి మీ పని జరిగించి నీ నామం కనపరచడానికి మీ కృప చూపి నడిపించండి. నీ దాసు నిలబెట్టుకుని నాయన నా తండ్రి నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి నాయన. ఎవరు ఈ వాక్యాన్ని పోగొట్టకుండా ప్రభా అందరూ పొందుకుడకు నాయన. నీ దీవెన, నీ ఆశీర్వాదం ప్రభా కుటుంబం అందరికీ నాయన ఇచ్చిడికి నాయన. సండే స్తుతులు కూటనైన ప్రభా తండ్రి నాయన అన్ని ప్రార్థన త్వరగా జరిగేకి నీ నామం కనపరిచి అన్ని కార్యక్రమం నీ తోడుగా ఉంది ప్రభా. దాసులు చెప్పిన పేర్లన్నీ మీరు జ్ఞాపకం చేసుకున్నాయినా. దూరంగా ఉన్న బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేస్తూ సంఘాన్ని, సంఘ పరిచారికల కుటుంబాన్ని అన్ని విషయాలు మీ తోడుగా ఉండి నడిపించి అన్ని కార్యక్రమం మీతో నడిపించి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తునామములో నడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా.
భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగా ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగా ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేది పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. Praise the Lord. అమ్మ కూడా ప్రార్థన నడిపిస్తారు. అందరూ ఏకీభవిద్దాం. స్తోత్రం దేవా, స్తోత్రం 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 స్తోత్రములు నాయన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన నాయన, నీకు వేలాది స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా తండ్రి, మీకు వందనాలు యేసయ్యా. నువ్వు గొప్ప దేవుడు నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు మరుగైంది ఏది లేదు నాయన, మీకు రహస్యమైంది ఏది లేదు నాయన. ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి. ప్రపంచ రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ భయంకరమైన పరిస్థితులన్నీ నువ్వు ఎరిగి ఉన్న దేవుడు నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మీకు స్తోత్రములు తండ్రి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని నాయన, ఈ భయంగాలు నా ప్రభువా, ఈ భయంకరమైన యొక్క వ్యాధిని యేసు అధికార నామములో పొమ్మని ప్రార్థన చేయించున్నాం. యేసు అధికార నామములో దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మీకు స్తోత్రములు తండ్రి. మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలు ఉపకారాలు బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నా తండ్రి యొక్క సాయంకాలం వేళలో ఈ ఆత్మీయ కూడికలో, యొక్క ఉపవాస కూడికలో ప్రభువా, కుటుంబంగా మేము చేరి నా ప్రభావ మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. ఇలా పాత్రం ద్వారా నా ప్రభావ నీ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభువా ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో నా తండ్రి నాయన, నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము నాయన. వారిని మీరు బలపరచండి నాయన, ఆశీర్వదించండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా త్వరలోనే నా తండ్రి మేమందరం మందిరంలో చేరి ప్రార్థించే కృప నాయన మీరు మా అందరికీ దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నా తండ్రి బయట పరిస్థితులు బాగోక నా ప్రభువా, అయ్యా నా తండ్రి ఈ విధముగా నా తండ్రి కూడుకున్నాం దేవా. నీవే అద్భుతం చేయనైనా, త్వరలోనే విడుదల ఇవ్వండి దేవా. అయ్యా త్వరలోనే విడుదల ఇవ్వండి నాయన, త్వరలోనే విడుదల ఇవ్వండి నాయన. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన నువ్వు గొప్ప కార్యము చేయగల దేవుడు నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా సహాయం చేయండి నాయన, మీకు వందనాలు ప్రభువా. అలనాడు నాయన మా పితరుల దినాల్లో నా ప్రభు ఎన్నో అద్భుతాలు చేశావు దేవా. ఆనాడు నా దేవుడు, ఈనాడు మీరున్నారు ప్రభువా. నీకు వందనాలు. నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు ప్రభు. అయ్యా నువ్వు కార్యం చేయలేదు ఏది లేదయ్యా, నీకు వందనాలు ప్రభు. నాయనా మీరు మౌనంగా ఉంటే నా ప్రభు మేమేమి చేయలేము నాయన. మేము చేతగాని వారు తండ్రి నాయన, మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదయ్యా తండ్రి. నీకు వందనాలయ్యా. గొప్ప కార్యం చేయనైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మీ స్తోత్రములు తండ్రి. మా పట్టణాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా యొక్క విశాఖపట్నం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు తండ్రి. నాయన మరి సినియా మొదలుకొని కాసులకి ప్రాంతాలన్నీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ ప్రాంతం అంతటిని నాయన మీరు శుద్ధీకరించండి. మా పట్టణాన్ని మీరు శుద్ధి చేయండి. ప్రజలను ఒకసారి దర్శించండి నాయన. అనేక మందికి రక్షణ ఇవ్వండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పరమ డాక్టర్, పరమ వైద్యుడు దేవ, ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీకు వందనాలు. యొక్క చిన్న కొడుకులో మీరు ఉండండి తండ్రి. మా సంఘాన్ని, మా సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. చట్టు పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మీ దీవెన ఆశీర్వాదాలతో నింపండి నాయన. నీకు వందనాలు ప్రభువా. బలహీనగా ఎంత
బద్ధత ఉన్నారు వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మీకు స్తోత్రములు తండ్రి. శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. ఆమె కలిగిన గాయాలను కట్టండి. చంటి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలానే జెరుషన్ జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. ఆ బిడ్డను కూడా ముట్టండి నాయన. గాయాలను కట్టి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. చంటి బిడ్డకు ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. మౌని గారి జ్ఞాపకం చేసుకుని తనకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. అయ్యా మీకు వందనాలు. అనుకున్నమ్మ గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. రత్నకుమారి గారికి ఆరోగ్యం దయచేయండి. జోసఫ్కి ఆరోగ్యం దయచేయండి. ఇంకెందరైతే బలహీనగా ఉన్నారో వారందరిపై మీ హస్తాన్ని ఉంచండి నాయన. నాయన పిల్లకి వారి పనులు సామీల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డ కూడా కొంత అనారోగ్యంగా ఉన్నాడు నాయన. ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థన చేయించున్నాం. సహాయం చేయండి ప్రభు. ఈ సమయంలో నా తండ్రి చంటి పిల్ల మొదలుకొని పెద్దవారి వరకు నా ప్రభు నీ కృపగల హస్తాల్లో కాపాడండి నాయన. సహాయం చేయండి నాయన. మీ దాసులకు మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. మీకు వందనాలు. నిచ్చిన దాసులు బలపరుచుకొని మీ శిరస్సును మరుగుపరుచుకొని వాక్య భాగం ద్వారా మా అందరితో మాట్లాడండి. ఉదయకాలం జరగబోతున్న సండే స్కూల్ సంఘారాధనలో ఉండండి ప్రభువా. అయ్యా నీ గొప్ప కార్యాలు నాయన మీరు జరిగిస్తారు నమ్మచూ ప్రార్థన చేయించున్నాం. అయ్యా కూడి ఉన్న మమ్మల్ని అందరినీ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. కూడికి అంతని చేతులకు అప్పగిస్తున్నాం. దేవుని కనుక జరిగించి మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎండిన ఎడారిలో కాలిన అరణ్యములో ఎండిన ఎడారిలో కాలిన అరణ్యములో నీ ప్రేమే నన్నాదరించెను. నీ హస్తమే నాతో స్నేహించెను. నీ ప్రేమే నన్నాదరించెను. నీ హస్తమే నాతో స్నేహించెను. నన్ను అంటుకట్టెను. నన్ను బలపరచి నడిపించెను. నన్ను అంటుకట్టెను. నన్ను బలపరచి నడిపించెను. నా యేసయ్యా యేసయ్యా నీతో నా స్నేహము. యేసయ్యా నీతో నా అనుబంధము. యేసయ్యా నీతో నా స్నేహము. యేసయ్యా నీతో నా అనుబంధము. హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసు నామములో మరి శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో మరి చాలా సంతోషం. ఎందుకంటే ఈ లాక్డౌన్ సమయంలో మరి మార్చి నెల 22వ తారీఖు దగ్గర నుంచి మనము ఆలయంలో మరి ఆరాధన జరిగించుకోలేదు. మరి ఈరోజు చాలా దినాలైన తర్వాత మరి ప్రభు సన్నిధిలో మరి దేవుని సేవకుల కుటుంబంగా మేమందరం కూడా మరి ప్రభు సన్నిధిలో చేరి సంతోషంగా మరి ఆరాధన ఈరోజు ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. త్వరలోనే మరి కొన్ని వారాల తర్వాత మరి మనందరం కూడా మరి ఈ ప్రభు సన్నిధిలో కలుసుకొని సంతోషంగా ఆరాధించే సమయం మరి దగ్గరికి వస్తుందని నేనైతే ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నాను. మరి ప్రార్థన చేద్దాం చక్కగా. మరి ప్రభుని అడుగుదాం. ప్రభువా, మేమందరము స్వేచ్ఛగా మీ మందిరంలోనికి వెళ్ళాలి ప్రభువా. మరి సంతోషంగా మిమ్మల్ని మేము ఆరాధన చేసుకోవాలి అని ప్రభుని మనము అడుగుదాం. మరి చాలా విచారకరమైన సంగతి ఏంటంటే మరి ఆరాధన ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పుడు మరి లైవ్ వస్తుండగానే మన పనులన్నీ ముందే చక్కబెట్టేసుకొని, ఎందుకంటే దాదాపు అరగంట పైనే ముందుగానే గ్రూప్లో మెసేజ్లు వస్తున్నాయి, లింకులు వస్తున్నాయి. మరి అరగంట ముందుగానే మనం సిద్ధపడి ఈ లైవ్ ప్రోగ్రాంలోకి మనం కరెక్ట్గా మరి సిద్ధపడి కూర్చోవాలి. అప్పుడు ప్రభు ఎంతగానో సంతోషిస్తారు.
మరి అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారులే, తర్వాత చూద్దాం విందాం, మరి అలాంటి దృక్పథం మనలో కాకుండా మరి చక్కని ఆశ, చక్కని దృక్పథం కలిగి మనము రెడీగా ఉంటే సిగ్నల్స్ కూడా రెడీగా ఉంటాయి. తర్వాత చూద్దాంలే అంటే సిగ్నల్స్ కూడా తర్వాత చూద్దాంలే అన్నట్టుగా ఉంటాయి. కనుక దేవుడు సహాయం చేస్తారు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారు. కనుక మరి లైవ్ ప్రోగ్రామ్ అయినా సరే లైవ్ కొరకు మీరు ఆశ కలిగి ఉండాలని, కొన్ని వారాల పాటు లైవ్లో ఏకీభవించాలని ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, మరొకసారి మీ అందరికీ వందనాలు. గడిచిన వారం మనం అబ్రహాం గురించి మాట్లాడుతూ ముగించిన మధ్యలో అబ్రహాములో ఉన్నటువంటి శ్రేష్టమైన స్వభావాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అబ్రహాము దేవుని చేత పిలువబడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి విశ్వాసిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, అబ్రహాము తన జీవితంలో అబ్రాముగా ఉండేవాడు ఆయన పేరు. కానీ దేవుడు ఆయన పేరుని అబ్రహాముగా మార్చినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, గమనించండి, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు అవిధేయుడు అవ్వలేదు. కానీ ప్రియులారా, మరి ఆ పిలుపుకు విధేయుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గడిచిన వారం మనము అబ్రహాములో మొదటి శ్రేష్టమైన స్వభావాన్ని మనం చూసాం. నీలో ఎవరికైనా గుర్తుందా? మొదటి శ్రేష్టమైన స్వభావము విధేయత. విధేయుడయ్యాడు. దేవుడు పిలిచినప్పుడు అబ్రామా అని పిలిచినప్పుడు అబ్రాము దేవుని స్వరానికి, దేవుని పిలుపునకు విధేయుడైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, విధేయత ఎంతవరకు నడిపించిందంటే ఈ రోజున కూడా అబ్రహాము యొక్క ఆశీర్వదించబడిన సంతతిగా, దీవించబడిన సంతతిగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప సంగతి కదా! ఈరోజు నువ్వు విధేయుడవైతే, ఇఫ్ యూ ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యానికి గనక నీవు విధేయత చూపించగలిగితే దేవుడిని ఎంతగా ఆశీర్వదిస్తాడంటే నీ జనములు నీ సంతతి అంతయు కూడా ఆశీర్వదించబడ్డానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నేను ఒక్కటే అడుగుతున్నాడు, విధేయుడు అవ్వగలవా? దేవుని వాక్యానికి విధేయుడు అవ్వు. అసలు విధేయుడు అవ్వాలంటే వినాలి కదా, వినాలంటే ఆసక్తి కావాలి కదా. ఈ రోజున ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని వింటూ ప్రియులారా ముందుకు సాగాలని ప్రభు పేట మీ అందరికీ. అబ్రహాము తన జీవితంలో శ్రేష్టమైన మరి అతి ప్రాముఖ్యమైన మొదటి స్వభావాన్ని మనం చూసాం. అది విధేయత. రెండవ స్వభావాన్ని చూస్తాం. మీరు ఎవరికైనా గుర్తుందా? రెండవ స్వభావము, అబ్రహాములో ఉన్న శ్రేష్టమైన రెండవ స్వభావం ఏంటో తెలుసండి? నిస్వార్థం. స్వార్థము లేని జీవితాన్ని జీవించాడు. తన తమ్ముడు కొడుకైనటువంటి లోతు తన గొర్రెల కాపరులకి, అబ్రహాము గొర్రెల కాపరులకి గొడవ అయినప్పుడు మనిద్దరము విడిపోదాం, చెరో పక్క వెళ్ళిపోదాం అన్నప్పుడు అబ్రహాం అంటాడు, నువ్వు ఏది ఎంచుకుంటావు ఎంచుకో, మిగిలింది నాకు వదిలి. అబ్రహాము ఏమాత్రము ఏనాడు కూడా స్వార్థపరుడిగా జీవించలేదు. ప్రియులరా, స్వార్థము లేని జీవితాన్ని జీవించాడు అబ్రహాం. ఈనాడు ఎందుకు స్వార్థంతో నువ్వు జీవిస్తున్నావు? ఎప్పుడు నేను అనే మాటతో జీవిస్తూ ఎదుటివారు నిలబడితే, ఎదుటివారు ఎదుగుతూ ఉంటే చూడలేని కళ్ళు నీకు ఎందుకున్నాయి? నిస్వార్థంగా నువ్వు బ్రతికినప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడనే సంగతి మర్చిపోయావా? గమనించండి, అబ్రహాము స్వార్థము లేని బ్రతుకుతో తన జీవిత ప్రయాణాన్ని ముందుకు సాగించాడు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో తెలుసా? నిస్వార్థమైన జీవితము. ప్రియులరా, తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క సంతతిని, ప్రియులరా, అనేక మల్టిప్లైస్ ఆఫ్ బ్లెస్సింగ్స్, అనేక ఆశీర్వాదాలతో కూడినటువంటి జీవితాన్ని అబ్రహాం దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులరా, ఇక మూడవది మనం చూద్దాం. ఈరోజు అబ్రహాం జీవితంలో ఉన్నటువంటి ఓ గొప్ప శ్రేష్టమైన ఆ గొప్ప లక్షణాన్ని పొందుకున్నాడు. ఏంటో తెలుసా? అబ్రహాము ధైర్యవంతుడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం మొట్టమొదట విధేయుడు, రెండవదిగా అబ్రహాము నిస్వార్థపరుడు, మూడవది అబ్రహాము ధైర్యవంతుడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము ఎంత ధైర్యవంతుడంటే
శత్రువులు ముట్టడి వేస్తూ ఉన్నప్పుడు ఆ శత్రువుని రాజుల్ని సహితము ముట్టడించినటువంటి ధైర్యము గల శక్తిని దేవుడు అబ్రహాముకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అబ్రహాముకి ధైర్యం వచ్చేసింది. ఎవరున్నారండి అబ్రహాముకి? అబ్రహాము చెయ్యి ఎవరూ పట్టుకోలేదు. అబ్రహాము ఈ లోకంలో లోక విధానములో చూస్తే అబ్రహాము సింగిల్ మ్యాన్. అబ్రహాము ఒక్కడే కానీ అబ్రహాముతో ఉన్న దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాముతో ఉన్న దేవుడు శక్తి కలిగిన దేవుడిగా అబ్రహాముతో ఉన్నాడు. ప్రియులరా, గమనించండి. మనము ఒకసారి ఆదికాండం 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను అని అంటాడు. ఓ వండర్ఫుల్. ఏంటట? రాజులను తరిమెనట. ఏమిటి, అబ్రహాముకి ఎప్పుడైనా యుద్ధం చేసే నైపుణ్యం ఉందా? ఎప్పుడైనా యుద్ధం చేశాడా? ఎప్పుడైనా ఆర్మీకి వెళ్ళాడా? ఎప్పుడైనా ఏమండి ట్రైనింగ్ తీసుకున్నాడా? గమనించండి ప్రియులారా, ఒక శత్రువు మీద పడుతూ ఉన్నాడు. ఒక శత్రువు భయంకరమైన రీతిలో లోతు కుటుంబాన్ని ఎత్తుకొని పోవాలని ఈ 14వ అధ్యాయంలో మనం చూస్తాం. చదువుకున్న భాగంలో అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని, చూసారా, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడంట? యుద్ధానికి వెళ్ళి రాజులను కూడా తరిమేశాడు. దేవునికి స్తోత్రం. రాజులను తరిమేటటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలాంటి నైపుణ్యము లేనటువంటి ఈ అబ్రహాం గారికి యుద్ధము చేసే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రియులారా, ఈరోజు నువ్వు దేవునితో ఉంటే యుద్ధం చేయడం నీకు రాకపోయినా ఎలా యుద్ధం చేయాలో యేసయ్య నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా. 144 కీర్తన ఆ చక్కని మాటను మనం చూస్తాం. 144 కీర్తన 1వ వచనం నుండి, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చేస్తాడు? దేవుడు అబ్రహాంకి ఏం చేశాడు? ఆయన యుద్ధాన్ని నేర్పించాడు. శత్రువుల్ని తరమడానికి శక్తి లేదు. ఒకవేళ ఆ విధంగానే వదిలేశాడు అనుకోండి అబ్రహాము, రాజులందరూ వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు, మొత్తం చంపేస్తారు. ఆ రాజులను, వారి సైన్యాన్ని ఎదుర్కోవాలి అని అంటే యుద్ధం చేయడం రావాలి. రాదు ప్రభువా, నాకు యుద్ధం చేయడం అంత నైపుణ్యం లేదు ప్రభువా. లే నేనున్నాను నీతో. నీకు యుద్ధం చేయడం రాకపోయినా నీ చేతులకు యుద్ధం నేర్పువాడును, నీ వ్రేళ్లకు పోరాటము నేర్పువాడును, నేనున్నాను కదా, నువ్వు లే. అబ్రహాము ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో ధైర్యం లేదా? మనుష్యులు బట్టి నువ్వు అధైర్యపడుతున్నావా? మనుష్యులందరూ నిన్ను వదిలేశారని అధైర్యంతో నువ్వు జీవిస్తూ ఉన్నావా? నా సోదరి సోదరుడా, లే. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ఎవరు నీకు తోడున్నా లేకపోయినా నేనున్నాను, లే అని అంటున్నాడు. హల్లెలూయా. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, యేసు చేయి విడువాడు, యేసు చేయి విడువాడు. తల్లి ఆయనే, తండ్రి
చేయడానికి నీకు ధైర్యం సరిపోకపోతే నీ ప్రభు నీకున్నాడని మర్చిపోకు. నీ జీవితంలో ఎంతటి యుద్ధాన్నైనా అనారోగ్యంతో బాధపడుతూ యుద్ధం చేస్తున్నావా? అప్పుల సమస్యల్లో పడి యుద్ధం చేస్తున్నావా? నీ జీవితంలో ఎటు తోచని పరిస్థితుల్లో ఉండి ఒక యుద్ధ వాతావరణం నీ జీవితంలో నీ కుటుంబంలో ఏర్పడిందా? ధైర్యం సరిపోవటం లేదా? ఈ రాత్రి ఒక్క మాట, ధైర్యం ఇవ్వగలిగే శక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకున్నది. హల్లెలూయా. సమూయేలు గ్రంథంలో దావీదు పలుకుతున్నటువంటి ఒక మాట మనం గమనిద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం అనుకుంటే ఒక్క మాట చదవండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ఇక్కడ చాలా చక్కని మాట గమనించండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి. ఎవరిని బట్టి అండి రోజు మనకి ధైర్యమో? ఎవరిని బట్టి నీకు ధైర్యం? నీ వెనకాల ఉన్నటువంటి ఆస్తిని బట్టా? నీ వెనకాల ఉన్న బంధువులను బట్టా? నీ వెనకాల ఉన్నటువంటి చుట్టాలను బట్టా? మాట్లాడే మాటలను బట్టి ఎవరిని బట్టి నీకు ధైర్యం? ఈరోజు నీకు ధైర్యము మనుషుల్ని బట్టి ధైర్యంగా ఉంటే వారు ఒకవేళ ఒక రోజు నిన్ను మోసం చేసే అవకాశం 100% ఉంది. జాగ్రత్త. ఈరోజు నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా. ధైర్యం లేదా? నీ జీవితంలో ధైర్యాన్ని కోల్పోతున్నావా? రోజు రోజుకి నీ ధైర్యం దిగజారిపోతుందా? ఈ రోజున నీ ప్రభు గొప్పవాడు, నీ ప్రభు శక్తిమంతుడు. నీ భుజాన్ని తట్టి లే అని చెప్పి నీ కన్నీళ్లు తుడిచే దేవుడు నీ యేసయ్య. హల్లెలూయా. ఆయనను బట్టి దావీదు జీవితంలో సర్వాన్ని కోల్పోయాడు. మీరు ఆ అధ్యాయాన్ని చదివితే దావీదు తన జీవితంలో సర్వాన్ని కోల్పోయాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఇక దావీదుని కూడా రాళ్ళు రువ్వి చంపేద్దామని మాట్లాడుకుంటూ ఉన్నారు. ధైర్యం సరిపోవట్లేదు. మనిషిగా ధైర్యం సరిపోవటం లేదు. ధైర్యం లేని సమయంలో దావీదు ధైర్యము ఎవరిని బట్టి తెచ్చుకున్నాడు తెలుసా? దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ప్రియులారా, గనుక దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ మన జీవితాల్లో ముందుకు సాగాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తాను. మరొక మాట కూడా చదువుదాం. యోహాను మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఒక మాట చదువుదాం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారు మగుదుము. హల్లెలూయా. ఎప్పుడు మనము ధైర్యం గలవారు అవుతామో తెలుసా? ఇప్పుడు మనం చదువుకున్న మాట ప్రకారము నీ హృదయము దేవుని ఎదుట దోషారోపణ చేయని ఎడల. చాలా జాగ్రత్త. చాలాసార్లు నువ్వు చేసిన పొరపాటును బట్టి, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉందా? నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటావు. బయటికి బాగానే ఉంటావు కానీ నీ మనసులో చాలాసార్లు గద్దింపుకు గురవుతూ ఉంటావు. ఎప్పుడైతే నీ యొక్క హృదయము నీ మీద దోషారోపణ చేయదో, ఈరోజు నువ్వు ప్రార్థన చేయలే, నీ మనస్సాక్షి అంటది దోషి, ప్రార్థన చేయలేదు. మనకి దేవుని కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళే ధైర్యాన్ని మనం కోల్పోతాం. ఈరోజు నువ్వు బైబిల్ చదవలే, వాక్యం చదవలే, ధ్యానం చేయలే. ఆటోమేటిక్ ఏం జరుగుతుందంటే, అమ్మో నేను దేవుని వాక్యం చదవలేదు, ప్రార్థన చేయలేదు, కాబట్టి ప్రభు యొక్క కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళి నేను అడిగే ధైర్యం నాకు పోతుంది. కానీ ఒక్కసారి నీ హృదయము నీ పైన దోషారోపణ చేయలేదనుకో,
ఖచ్చితంగా నువ్వు ధైర్యాన్ని పొందుకుంటావు దేవుని దగ్గరికి వెళ్ళడానికి. స్తోత్రం చెప్తా గట్టిగా హల్లెలూయా. గమనించండి, చివరికి ధైర్యం గురించి మరొక మాట నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథంలో అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యాల కంటే ఈ మాట మనం చదువుదాం. 5వ అధ్యాయం, అదే మొదటి యోహాను 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చదువుదాం. 5:14 మొదటి యోహాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము ఆయన చిత్త ప్రకారముగా ఏది అడిగిన మనకు ధైర్యం ఉందండి. ఏంటి ఆ ధైర్యం అంటే, యేసయ్య ఆయనకు అనుకూలముగా మనం బ్రతికి ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించి, ప్రభువా నాకు ఫలానా అవసరం ఉంది, నాకు ఫలానా స్వస్థత కావాలి అని నువ్వు ప్రభువుని అడగగలిగితే, ప్రభువుని అడిగితే ఖచ్చితముగా నాకు ఇస్తాడు నా దేవుడు అనే ఒక ధైర్యం మనకుంటుంది. నేను ప్రభు బిడ్డని, మన ప్రభు మృతుడు కాదు కదా, ఆయన సజీవుడు. గమనించండి, మనకున్న ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినను సరే ఆయన మనకి ఇస్తాడు అనే ధైర్యం. అబ్రహాం గురించి మనం మాట్లాడుతున్నాం. అబ్రహాంకి అదే విశ్వాసం ఉంది. అబ్రహాంకున్న ధైర్యం ఏంటో తెలుసా? నేను విన్న స్వరము సజీవ స్వరము. హల్లెలూయా. ఆకాశము నుండి నేను విన్న స్వరము, అది ఉన్నతమైన గొప్ప స్వరము. నేను ఆయనకు తగినట్లుగా నడుచుకున్నప్పుడు నేను ఏది అడుగుతానో అది నేను పొందుకుంటాను. హల్లెలూయా. ప్రభువా నాకు ఇంకా సంతానం కలగలేదు కదా, ఇంతే కదా ప్రభువా, ఇదంతా ఎందుకు ప్రభువా, నాకు సంతానం లేదు ప్రభువా. ఏంటి మాట్లాడుతున్నావు? నా కుమారుడివి, నీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నీ కొరకు నాకుంది. నీకు నేను సంతానం ఇవ్వబోతున్నాను, అతనికి ఇస్సాకు అని పేరు పెట్టబోతున్నావు. ఎప్పుడు ప్రభువా? ముసలాన్ని అయిపోతున్నాను నాయన, 100 ఏళ్ళు వచ్చేసే. ఎప్పుడు ప్రభువా? నీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. when the time comes, ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ ద్వారములను తెరిచి నీ కొరకు ఒక ఉన్నతమైన కార్యం జరిగించాలని యేసయ్య ఆశపడుతున్నాడు. అబ్రహాము జీవితంలో అబ్రహాము ధైర్యవంతుడిగా అనేకమైన శోధన సమయాల్లో, అనేకమైనటువంటి కష్ట సమయాల్లో అబ్రహాము ధైర్యవంతుడిగా నిలవబడి సాతాను కార్యాలన్నింటినీ అణిచివేసి సాతాన్ని జయించి ధైర్యశాలిగా ఉన్నట్లుగా మనము చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొక లక్షణాన్ని కూడా నేను చెప్పి ముగిస్తాను. మిగతాది మరొక ఎపిసోడ్. మనం నెక్స్ట్ వీక్, నెక్స్ట్ సాటర్డే ఇంకా శ్రేష్టమైన కొన్ని అనుభవాలు, శ్రేష్టమైన ఆ స్వభావాలు అబ్రహాం జీవితం నుంచి మనం కొన్ని తెలుసుకోబోతున్నాం. ఇప్పటి వరకు 3 స్వభావాలు మనం తెలుసుకున్నాం. గుర్తున్నాయా? మొదటిది విధేయత అబ్రహాంలో, రెండవది స్వార్థము లేనితనం, స్వార్థం లేకుండా జీవించిన అబ్రహాం, మూడవది ఇప్పుడే మనం తెలుసుకుంటున్నాం. ఏంటిది? అబ్రహాం గురించి మనం ఏం తెలుసుకున్నాం ఇప్పుడు దాకా? ప్రైజ్ ది లార్డ్. ఏం తెలుసుకున్నాం అబ్రహాం గురించి? అబ్రహాంలో ఉన్నటువంటి ధైర్యం, ఎంత ధైర్యవంతుడు అబ్రహాము, ఆ ధైర్యం అంతా దేవుని బట్టే కలిగింది అని మనం తెలుసుకున్నాం. ఇక ఈ మాట నేను చెప్పి ముగిస్తాను ఈరోజు. అబ్రహాము గొప్ప ప్రియులరా, దేవునికి ఇచ్చేటటువంటి గుణం కలిగిన అబ్రహాం ఈజ్ గివర్. అబ్రహాము నేను ఎప్పుడు దేవునికి ఇవ్వాలా? బినోవలెన్స్, ఒక ఉన్నతమైన స్వభావము కలిగినటువంటి వ్యక్తి. ప్రియులారా గమనించండి, అబ్రహాము ఆనాటి దినాల్లో అబ్రహాము ఎప్పుడు దేవుని నుంచి పొందుకోవడం కాదు. మన జీవితంలో ఉద్యోగాలు పొందుకున్నా
దేవుడు మనకి ఒక బాబునిస్తే, లేక ఒక పాపనిస్తే, 2 బిడ్డలనిస్తే, 3 బిడ్డలనిస్తే, 4 బిడ్డలనిస్తే, అందరికీ ఉద్యోగం, దేవా ఉద్యోగాలు ఇవ్వనైనా పొందుకున్నా, దేవునికి స్తోత్రం. వారి వివాహ జీవితంలో మంచి భాగస్వాములు వచ్చింది, దేవునికి స్తోత్రం. అన్నీ మనం పొందుకుంటున్నా మంచిదే. కానీ ఆ పొందుకున్న దానికంటే ఎక్కువగా మనం ప్రభువుకి ఇవ్వగలుగుతున్నామా? ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకి ఇచ్చుట అనేది చాలా ప్రాముఖ్యమైంది. నన్ను ఒక మాట చెప్పనివ్వండి, నన్ను ఒక మాట జాగ్రత్తగా విన్న మాట నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన తన ప్రాణమును ఇచ్చేశాడు. తన ప్రాణమును లెక్క చేయలేదు. నీకోసమే ఆయన తన ప్రాణమును అర్పించాడు. నీవు దేవునికి ఎంత ఎక్కువగా ఇవ్వగలవో, ఎంత ఎక్కువగా దేవునికి నీ ఆస్తిలో నుండి, నీ యొక్క జీతములో నుండి, నీవు సంపాదించుకున్న దాంట్లో నుండి దేవునికి నీవు ఎంత ఎక్కువగా దేవునికి ఇవ్వగలిగితే అంత ఎక్కువగా నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవునికి ఇచ్చి ఆశీర్వదించబడినవాడు. నన్ను ఒక మాట రెండు రెఫరెన్సెస్ చూపి నేను ముగిస్తాను. మొదటిగా ఆదికాండంలో నుంచి ఒక మాట మీకు చూపిస్తాను. అబ్రహాము దశమ భాగములు ఇస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయం 20వ వచనం. త్వరగా ఆదికాండం 14వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండం 14:20. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. 10వ వంతు ఎక్కడ ప్రారంభమైంది? 10వ వంతు దశమ భాగం ఇవ్వడం ఈరోజు దేవుని సంఘములో సేవకులు చెప్తే ప్రారంభమైంది కాదండి. గమనించండి, దశమ భాగం అనేది దేవునికి ఇచ్చే అర్పణ అనేది నీకు దేవుడు ఏదైతే ఇస్తున్నాడో, నీ వ్యాపారంలో నుంచి కావచ్చు, నీవు అద్దెకిచ్చిన గృహములో నుంచి నీవు పొందుకుంటున్న అద్దెలో నుంచి కావచ్చు, లేకపోతే నీ బిడ్డల ద్వారా నువ్వు సంపాదిస్తున్న సంపాదన కావచ్చు, లేకపోతే నీ ఉద్యోగంలో నుంచి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా నువ్వు ఏదైతే సంపాదించుకుంటున్నావు అన్నిట్లో నుండి అని అంటున్నాడు ఇక్కడ. మీరు చదివిన భాగంలో అన్నిటిలో నుండి చదవండి ఒకసారి అన్నమాట. అప్పుడతడు అన్నిటిలో ఈ రోజున అన్ని విడిచిపెట్టి గమనించండి, ఏదో ఒక దాంట్లో తీసుకొచ్చి ప్రభువుకి ఇస్తామని కదా, దేవుని సేవకుడికి ఇస్తామంటాం. గమనించండి ప్రియులారా, అన్నిటిలో కూడా దేవునికి ఎంతైతే నీ రాబడి నెలకి ఎంతైతే ఉన్నదో అంతటిలో కూడా దేవునికి 10వ భాగం ఇవ్వాలి, దశమ భాగం ఇవ్వాలి. జాగ్రత్తగా గుర్తుంచుకో. అది ఎవరో మనిషి చెప్పిన మాట కాదు, దేవుని వాక్యం చెబుతున్న మాట. సమయం వచ్చింది కాబట్టి నేను చెబుతున్నా. దేవుని స్తోత్రం. ఎలాంటి విషయాలు తక్కువగా చెప్తాను, ఎవరైనా ఏమని అనుకుంటారు, కానీ ఎవరైనా ఏమనుకున్నా పర్వాలేదు. దేవుని సేవకుడిగా దైవ గ్రంథంలో ఉన్న మాటలు చెప్పాలి కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అబ్రహాము ఆ రోజు మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి షాలేము రాజుగా ఈ మెల్కీసెదెకు గురించి మనం ధ్యానం చేసాం. చాలా అద్భుతమైనటువంటి ధ్యానాలు మెల్కీసెదెకు గురించి. మెల్కీసెదెకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ప్రధాన యాజకుడిగా ఉన్న మెల్కీసెదెక్కి వీళ్ళని గమనించండి, దశమ భాగములు దశమాంశములు ఇస్తా ఉన్నాడు. ఈరోజు గమనించండి, ఖచ్చితంగా మీ రాబడి అంతటిలో దశమ భాగం ఇవ్వ. అబ్రహాం ఇచ్చాడు, ఏమయ్యాడో చూద్దాం. ఆ మాట నేను చెప్పి ముగిస్తాను. అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు. హెబ్రీ పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు ఒకసారి. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 6వ వచనం చాలా జాగ్రత్తగా గమనించండి, ముగిస్తాను ఈ మాటతో. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. అక్కడ చేయి పెట్టండి, ఇంకా చదువుదాం.
మెల్కీసెదెకు దశమ భాగములు అబ్రహాము దగ్గర తీసుకొని, ఇక్కడ మనం హెబ్రీ పత్రికలు చదువుతున్నాం కదా, ఇందాక మన ఆదికాండంలో చదివాం. మెల్కీసెదెకు ప్రధాన యాజకుడిగా మెల్కీసెదెక్కి అబ్రహాము దశమ భాగం ఇచ్చినట్లుగా ఇప్పుడే మనం ఆదికాండంలో చదివాం. ఇప్పుడు హెబ్రీ పత్రికలో చదువుతా ఉన్నాం. హెబ్రీ పత్రికలో చదివినప్పుడు పౌలు గారు హెబ్రీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హెబ్రీ సంఘమా, హెబ్రీలారా, ఆ రోజు అబ్రహాము దగ్గర మెల్కీసెదెకు దశమాంశములను తీసుకొని ఏం చేశాడంట? వాగ్దానం పొందినటువంటి అబ్రహామును ఆశీర్వదించెను. ఆశీర్వదించిన తర్వాత ఏమైంది? తక్కువవాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునన్న మాట కేవలము నిరాక్షేపం. మరియు లేవి 9వ వచనం చదువుదాం, సమయం అవుతుంది. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వచనాన్ని మనం గమనిస్తే అబ్రహాము లేవీకి ఎంత దూరం అండి? చాలా దూరం కదా. అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు యాకోబు పుట్టాడు, యాకోబుకి లేవి పుట్టాడు. లేవి ఇప్పుడు యాజకుడు అయ్యాడు. ఈ లేవి దశమ భాగములను తీసుకొని వచ్చిన ఈ లేవి కూడా ఏం చేశాడంట? అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. దశమాంశములు అబ్రహాము ద్వారా 10వ వచనం చూద్దాం. ఏలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో, చాలా చక్కని మాట ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. అబ్రహాము యొక్క జీన్స్ లోపల ఉన్నాడు ఎక్కడో లేవి కదా, అదే బైబిల్ చెప్తుంది. అబ్రహాముకు ఇస్సాకు పుట్టని, ఇస్సాకు యాకోబు పుట్టిన, యాకోబు 12 మంది పిల్లలు, లేవి ఒకడు. అంటే ఇక్కడ చెప్పబడుతున్న లేవి అబ్రహాము లోపల ఎక్కడో దాక్కునే జీన్స్లో ఉన్నాడు అనమాట. ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, లేవి అబ్రహాము ద్వారా మెల్కీసెదెకుకి దశమ భాగం ఇచ్చాడు, అందుకే దీవించబడ్డాడు అంటుంది. నేను ఈ మాటతో ముగిస్తున్నాను. ఈరోజు నువ్వు దేవునికి చెల్లించే దశమ భాగము అర్పణ కానుకలు ద్వారా ఈరోజు నువ్వు చచ్చిపోతావు, నీ జనరేషన్ అయిపోద్ది. కానీ నెక్స్ట్ జనరేషన్ మీదకి ఆశీర్వాదాలు రావాలంటే ఆ తర్వాత తరము, వారి తర్వాత తరము, వారి తర్వాత తరము దీవించబడాలంటే ఈరోజు నువ్వు ఖచ్చితంగా దశమ భాగం ఇవ్వాలి. ఈరోజు నువ్వు ఖచ్చితంగా దేవునికి అర్పించవలసిన ప్రతి కానుక, ప్రతి అర్పణ నువ్వు దేవునికి అర్పిస్తే నీ తర్వాత సంతతి వారు దీవించబడతారని అబ్రహాము యొక్క సంతానం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక అబ్రహాములో ఉన్న శ్రేష్టమైన 4వ స్వభావం ఏంటంటే ఇచ్చుట ద్వారా దీవించబడుట. మొదటిది ఏంటంటే, మొదటిది ఏం చేసుకున్నా? విధేయత. రెండవది స్వార్థం లేని జీవితం. మూడవది ధైర్యం. 4వది ఇచ్చుట. అబ్రహాములో ఉన్న శ్రేష్టమైన ఇంకా కొన్ని స్వభావాలు వచ్చే వారం మనం చూద్దాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని ఈ రాత్రికాల వేళలో మనము గమనించండి, ఈ రోజున దేవుని వాక్యము సెలవిస్తున్న రీతిగా ధైర్యము కలిగి లోకంలో జీవిస్తున్నామా? ధైర్యంగా జీవిస్తున్నామా? అధైర్యంగా ఉంటున్నామా? కరోనా వచ్చేసింది బాబోయ్, ఎప్పుడు ఏమైపోతామో ఏంటో. క్రైస్తవుడిగా నువ్వు ధైర్యపడక్కర్లా. ధైర్యంగా ఉండాలి, ధైర్యం చెప్పాలి. యేసయ్య రాకడ కోసం సిద్ధపడాలి, సిద్ధపరచాలి. గమనించండి ప్రియులారా. కనుక ఈ రాత్రి వేళలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభు అబ్రహాముకి ఇచ్చిన ధైర్యం, అబ్రహాముకి ఇచ్చిన ఇచ్చే స్వభావం నాకు కూడా దయచేయండి ప్రభు. ఎందుకనగా రాబోయే నా సంతతి వారు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. రాబోయే నా సంతతి వారు నీ కొరకు దీవెనకరంగా ఉండాలంటే ఈరోజు అబ్రహాము వలె నేను కూడా ఆ గొప్ప శ్రేష్టమైన స్వభావాలు నేను కలిగి ఉంటాను యేసయ్యా అని ఒక మాట దేవునితో చెప్పి కళ్ళు మూసుకో. నాన్నగారు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ రాత్రి మనం ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అలాగే నీ కళ్ళు మూసుకోండి, అలాగే నీ కళ్ళు మూసుకోండి. విన్న మాటలను ధ్యానిస్తూ నువ్వు ఏ చోట ఉన్నప్పటికీ కూడా ఏకీవించి ప్రార్థించు. స్తోత్ర ప్రార్థన చేసుకుందామండి. కృప, దయ, ప్రేమ కలిగిన మా యేసు, ఈ రాత్రి మరొకసారి మీ సన్నిధిలో చేరి ప్రభు మీ మాటలు మీ దాసుని ద్వారా మేము విన్నాం. అద్భుతమైన అబ్రహాము జీవితంలో నువ్వు చేసిన కార్యాలే కాదు, ఆయనకున్న స్వభావాలు ప్రభా మేము విన్నాం. విధేయత, నిర్మలమైన మనస్సు, ఎంత మంచి దేవుడవు కదా ప్రభు. నీ దాసునికి నువ్వు ఇచ్చినటువంటి గొప్ప నాయన స్వభావాలను మాకు కూడా దయచేయి. మరి ప్రభా, మరి ధైర్యం ఒకటి కాదు 4 కూడా ప్రభా నీ సన్నిధానంలో ఈ దినం మేము విన్నాం. గడిచిన వారం 2 విన్నాం, ఈ వారం 2 విన్నాం. అబ్రహాముకున్న స్వభావాలు, నీ దాసునికున్న స్వభావాలు, పిలిచిన వెంటనే కాదనక నీ దాసులు ప్రయాణమై భార్య బిడ్డలతో తమ్ముడు కొడుకుతో కలిసి వచ్చారు. ప్రభు అబ్రహాము ఆయనకున్న విశ్వాసాన్ని మరి నీ ప్రజలకు చూపించావు. నీ నూతన నిబంధనలో అబ్రహాం గురించి ఏం రాశావో అది మరలా మాకు విపులీకరించడానికి యేసుక్రీస్తుగా మానవుడుగా మా పాపాలకి పరిహారంగా అడ్డుకొయ్య నిలువకొయ్యలో సిలువ వేయబడ్డానికి వచ్చావు. మా పాపములను తుడిచి నీ రాజ్యానికి మమ్మలను సిద్ధపాటు చేసి నీ కృపలో కాపాడిన మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మంచి దేవుడు కదా స్వామి. నాయన, ఈ మాటలు లైవ్లో ఎంతమంది అయితే విన్నారో వారందరినీ ప్రభు మీరు ఆశీర్వదించండి, బలపరచండి, ధైర్యపరచండి. మరి మీ కొరకు ప్రయోజనకరమైనటువంటి సాధనాలుగా నిలుపుకొనండి. మంచి స్వభావాలు దయచేయండి ప్రభు. ఆదరించి మీ దాసుని ఇంకనూ రాబోయే నెలలో రెట్టింపు ఆత్మతో మీరు అభిషేకించి మీ కొరకు ప్రయోజనకరమైనటువంటి కార్యాలు చేసి మిమ్మల్ని కనపరచడానికి మీ కొరకు అనుగ్రహించండి ప్రభు. లైవ్లో ఉన్న మా ప్రియులు, సంఘబిడ్డలు, ఇతరులు ఇంకా అనేక మంది ఎవరైతే వింటున్నారో వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు. మీ కృప కనికరాలతో నింపండి స్వామి. ఆదరించండి, సహాయం చేయండి. మీ కృపతో మమ్మల్ని బలపరచండి ప్రభు. ఈ దాసురానికి కూడా బాగాలేదు, అద్భుతమైన కార్యం చేశారు ప్రభు. నన్ను క్షమించు, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి. కొంతమంది ప్రభు నీ సన్నిధానంలో మరి వారు ఉండి నీ రాకడ కొరకు సిద్ధపడి నీ సహవాసంలో ఎదగడానికి నీ కృప దయచేయండి. భయకంపితులుగా చేస్తున్న ఈ వైరస్ని యేసుక్రీస్తు నామములో లయపరచండి ప్రభు. మీ ప్రజలతో మీరుండి మీ ప్రజలను మీ కొరకు ప్రయోజనపరచుకోనండి. దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ కూడి ఉన్న మమ్మల్ని అందరినీ మీ కృపగల స్థలానికి మాకు మేమే అప్పగించు. అద్భుతమైన, ఎందుకంటే ప్రభు మీ హృదయాలను కలవరపడనీయ గుడి అన్నావు. ఎందుకంటే కలవరపడతారు ఇటువంటి భయంకర విపత్తులు సంభవించినప్పుడు. కలవరం నుంచి నువ్వు తప్పిస్తానని నీ వాగ్దానం ఉన్నది. ఏ విషయంలోనూ మా పుత్రుడైన అబ్రహాం కలవరం. నేను అబ్రహాం నాకు స్నేహితుడు అన్నావు. స్నేహితుడు అన్నమాట చిన్నది కాదు ప్రభు. అయ్యా, గొప్ప అద్భుతమైన మాట అక్కడ మేము వింటున్నాం. నీ కార్యాలు మరి గొప్పవి, మంచివి. అలాగే త్వరగా మరి ఆలయాలను తెరచి మరి ప్రభుత్వాలు చెప్పినట్టుగా మేము అలాగనే జరిగించడానికి మీ కృప అనుగ్రహించి వేరే మహిమ ఘనత ప్రభావాలతో యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనందరికీ వాక్యం ఇచ్చిన తన దాసులు కృపానంద, అంతేకాదు లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, సంఘ బిడ్డలందరికీ నీ కొరకు కనిపెట్టి సిద్ధపడుతున్న ప్రతి వ్యక్తికి ఆయన కృపా కనికరము సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం. శిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతరం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయం ఆరాధనలో తిరిగి మనం కలుసుకుందాం 10:30 గంటలకు. ప్రైజ్ లార్డ్. అంతవరకు సెలవు.